హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మనకి ఉగాది సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఉగాది అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మనకి 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో కేవలం ఈ 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో మార్చ్ 23rd, 24th అండ్ 25th మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ అండి, మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అరిథమెటిక్ వచ్చేసి మొత్తం సుమారుగా 90 గంటల క్లాసెస్ ఉంటాయి. మొత్తం 2700 క్వశ్చన్స్ చెప్తామండి. అలాగే రీజనింగ్ చూసుకుంటే ఒక 4500 క్వశ్చన్స్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో యాప్లోనే మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు స్టాటిక్ జీకే క్లాస్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవ్రీవన్. సో ఈ రోజు వచ్చేసి మనకి స్టాటిక్ జీకేలో భారతదేశం మరియు ప్రపంచంలో ఉన్నటువంటి మొదటి సంఘటనల జాబితా అన్నమాట. అంటే మన ఇండియాలో కానీ అలాగే అంతర్జాతీయంగా జరిగినటువంటి తొలి సంఘటనలు, అలాగే దానికి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో చూద్దామండి. ఓకే, సో ఇంకా ఎవరైనా కనుక టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అన్ని పీడిఎఫ్స్ అన్ని అప్లోడ్ అవుతాయి. సో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఏంటి మనకి అంటే భారతదేశంలో మొదటి మహిళా కళాశాల, ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ఇండియా అన్నమాట. సో ఏంటి మనకి ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంది మనకి ఇది అంటే కోల్కతాలో ఉంది. రైట్, సో ఆ కాలేజ్ పేరు వచ్చేసి బెతూని కళాశాల. ఓకే, సో అది మనకి 1879లో దాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సరే కదండి. సో దీనికి సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్ ఉందనుకోండి. సో ఇప్పుడు మనకి కలకత్తా ఎక్కడ ఉంది, మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. రైట్, సో ఆ వెస్ట్ బెంగాల్ గురించి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే పాయింట్స్ ఇక్కడ కవర్ అవుతాయి అనమాట. సో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి కోల్కతా. ఓకే, సో వెస్ట్ బెంగాల్ స్టేట్ యానిమల్ ఫిషింగ్ క్యాట్, స్టేట్ బర్డ్ వచ్చేసి వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్. ఓకే, సో అలాగే మనకి వెస్ట్ బెంగాల్లో ఏమేమి రివర్స్ ఉన్నాయి? పశ్చిమ బెంగాల్లో భాగీరథి నది, మయూర్క్షి, దామోదర్ నది, కొంగబతి, తీస్తా, తోర్షా, జల్దాకా, మహానద, సుబర్ణరేఖ, అలాగే రూప్ నారాయణ్. సో ఇవన్నీ మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నదులు అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా భాగీరథి నది, దామోదర నది, సుబర్ణరేఖ నదుల గురించి మనం ఎక్కువ వింటూ ఉంటాం. రైట్, సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఏమున్నాయి వెస్ట్ బెంగాల్లో? అది వచ్చేసి డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో అది మనకి ఎక్కడుంది? కోల్కతాలో ఉంది, డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ పోర్ట్. సో పోర్ట్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ ఎక్కడుంది అంటే కోల్కతా అండ్ హల్దియా ప్రాంతాల్లో ఉన్నాయి. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి వెస్ట్ బెంగాల్లో చూస్తే మనకి నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ డార్జిలింగ్ లో ఉంది. నెక్స్ట్ సింగాలిలా నేషనల్ పార్క్ డార్జిలింగ్ లోనే ఉన్నాయన్నమాట, రెండు కూడా. ఓకే, సో ప్రెసెంట్ సీఎం ఎవరు అంటే మమతా బెనర్జీ, అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్. రైట్, సో ఇది వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే పాయింట్స్. అలాగే మనకి వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇంకొకటి స్టాటిక్ జీకే పాయింట్ ఏంటి అంటే సిటీ ఆఫ్ ప్యాలెసెస్. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అలాగే సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి? ఏ నగరాన్ని పిలుస్తున్నారు అంటే కోల్కతా నగరాన్ని పిలుస్తున్నారు. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అన్నా కోల్కతాలో, సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అన్నా కోల్కతా నగరాన్ని పిలుస్తారు అనమాట. ఓకే, సో అలాగే సిటీ ఆఫ్ క్యాస్టల్స్ అన్నా కూడా కోల్కతానే. రైట్, సో రాజభవనాల నగరం అంటే మనకి కోల్కతా, సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అంటే కోల్కతా. దిస్ ఇస్ ద స్టాటిక్ జీకే. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో తొలి మహిళా యూనివర్సిటీ అనేది ఎక్కడుంది? సో మొట్టమొదటి మహిళా కళాశాల బెతున్ కళాశాల అయితే, మహిళా యూనివర్సిటీ వచ్చేసి ఎక్కడుంది అంటే మనకి ముంబై, పూణేలో ఉంది. సో అది ఏంటి మనకి అంటే ఇదే ఆ కాలేజ్ యొక్క సింబల్. సో ఇది మనకి 1916లో దీన్ని స్థాపించడం జరిగింది. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకి శ్రీమతి నాటీబాయి దామోదర్ థాకరే ఉమెన్స్ యూనివర్సిటీ అన్నమాట. ఓకే, సో ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్సిటీ అంటాం దాన్ని. రైట్, సో ఇది ఎక్కడుంది? మనకి పూణేలో ఉంది, 1916లో స్థాపించారు. సో మహారాష్ట్రకు సంబంధించి స్టాటిక్ జీకే చూద్దాం. ఓకే, సో మహారాష్ట్రకు సంబంధించి స్టాటిక్ జీకే ఏంటి మనకి? మహారాష్ట్ర ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఉద్ధవ్ ఠాకరే, గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారీ. మనకి బాంబే హైకోర్ట్ అనేది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క హైకోర్ట్ అన్నమాట.
మహారాష్ట్ర యొక్క హైకోర్టు ఏంటిది మనకి బాంబే హైకోర్టు. అలాగే మహారాష్ట్రలో సంబంధించి ఇంకా స్టాటిక్ జీకే పాయింట్స్ ఏమున్నాయి అంటే ఇండియా చూసుకుంటే ముంబైలో చూసుకుంటే గేట్వే ఆఫ్ ఇండియా. సో గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది మనకి ముంబైలో ఉంది, రైట్. సో నెక్స్ట్ వన్ సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయి మనకి ముంబైలోనే ఉన్నాయి, అంటే సప్త ద్వీపముల నగరము అంటాము. నెక్స్ట్ డెక్కన్ క్వీన్ వచ్చేసి మనకి పూణే అన్నమాట. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక రాజధాని ఏంటి, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాకి ఏంటి అంటే ముంబై, రైట్. సో నెక్స్ట్ వన్ కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అన్నా కానీ ముంబై అన్నమాట, ఎందుకంటే మనకి ముంబైలో కాటన్ వస్త్ర పరిశ్రమ అనేది ఎక్కువ ఫేమస్ కదా. సో కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటే ముంబై, రైట్. సో ఇది మహారాష్ట్ర యొక్క స్టాటిక్ జీకే గురించి. నెక్స్ట్ వన్ వరల్డ్స్ ఫస్ట్ టాకీ మూవీ. సో ప్రపంచంలో మనకి మొదటి టాకీ మూవీ ఏంటి అని అడుగుతున్నారు, అంటే ఫస్ట్ ఆడియో వచ్చినటువంటి మూవీ అన్నమాట. ఓకే, సో అది వరల్డ్ లో వచ్చేసి ఏంటి మనకి ది జార్జ్ సింగర్ 1927 లో దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ సినిమా వచ్చేసి ది జార్జ్ సింగర్, అది మనకి ఫస్ట్ టాకీ మూవీ ఇన్ వరల్డ్. అదే ఇండియాలో చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ మూకీ ఫిలిం ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో తొలి మూకీ ఫిలిం అన్నమాట. అంటే ఏం మాటలు ఉండవు, అలాగే ఏమీ ఉండదు, జస్ట్ మూకీ అన్నమాట, మాటలు లేకుండా తీసినటువంటి మూవీ. అదేంటి మనకి ఇండియాలో, సో మీ అందరికీ తెలిసిందే రాజా హరిశ్చంద్ర. 1931 లో ఈ మూవీని తీయడం జరిగింది. ఓకే, సో రాజా హరిశ్చంద్ర వచ్చేసి మనకి డైరెక్షన్ చేసింది ఎవరు, దీనికి డైరెక్టర్ ఎవరు ఈ మూవీ కంటే దాదాసాహెబ్ ఫాల్కే, రైట్. సో ఈ పేరు మీదుగా మనకి ఎప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రజెంట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది అంటే అమితాబ్ బచ్చన్, అది కూడా 2018 కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ గా ఇచ్చినటువంటి అవార్డు వచ్చేసి ఇదేనండి, 66th అవార్డు అనమాట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో. సో ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే దేవికా రాణికి ఇవ్వడం జరిగింది, రైట్. సో అది 1962 లో మనకి అవార్డు ఇచ్చారు, ఎవరికి, దేవికా రాణి గారికి. ఓకేనండి, సో ఇది ఫస్ట్ ఇండియన్ మూకీ ఫిల్మ్ రాజా హరిశ్చంద్ర. నెక్స్ట్ ఫస్ట్ టాకీ మూవీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొదటి టాకీ మూవీ, ఓన్లీ అంటే మూకీ మూవీ కాకుండా టాకీ మూవీ అంటే ఆడియో ఉంటుంది దీంట్లో. సో అదేంటి మనకి ఆలం ఆరా. ఇది ఎక్కడ ఏ ఇయర్ లో ఇది వచ్చింది మనకి 1931 లో వచ్చింది. సో దీన్ని ఆర్దేశ్ ఇరానీ అనేటటువంటి వ్యక్తి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, ఈయన డైరెక్షన్ చేశారు. ఓకే, సో ఇంకొకటి ఆ తర్వాత ఆదేశ్ ఇరానీ తర్వాత తీసినటువంటి నెక్స్ట్ సౌత్ ఇండియా దాంట్లో చూసుకుంటే మొట్టమొదటి దక్షిణ భారత టాకీ చిత్రం ఏంటి అంటే మనకి కాళిదాస్ అన్నమాట. సో దీన్ని కూడా 1931 లో తీసుకురావడం జరిగింది, దానికి డైరెక్షన్ వచ్చేసి హెచ్ఎం రెడ్డి. ఓకే, సో హెచ్ఎం రెడ్డి గారు దానికి దర్శకత్వం వహించారు. ఓకే, సో ఫస్ట్ టాకీ మూవీ ఇన్ ఇండియా ఆలమారా, ఫస్ట్ టాకీ మూవీ ఇన్ వరల్డ్ ప్రపంచంలో చూసుకుంటే ది జార్జ్ సింగర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు హోస్ట్ ద ఒలింపిక్స్. సో ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో ఒలింపిక్స్ నిర్వహించినటువంటి ఫస్ట్ ఆసియా కంట్రీ ఏంటి మనకి, జపాన్. సో జపాన్ అన్నమాట. సో టోక్యో నగరం 1964 లో మనకి గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, ఒలింపిక్ గేమ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి రీసెంట్ గా చూసుకుంటే 2021 లో మనకి సేమ్ ఇదే జపాన్ ఆతిథ్యం ఇవ్వనుంది అనమాట. ఓకే, సో టోక్యో హోస్ట్ చేయబోతుంది సమ్మర్ ఒలింపిక్స్, ఎప్పుడు మనకి 2021 లో, అంటే నెక్స్ట్ ఇయర్ లో, రైట్. సో జపాన్ కి సంబంధించి మనకి స్టాటిక్ జీకే చూస్తే జపాన్ వచ్చేసి మనకి క్యాపిటల్ వచ్చేసి టోక్యో, జపాన్ కరెన్సీ యెన్, జపాన్ కి పిఎం ఎవరు అంటే షింజో అబే, రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఇండియాస్ ఫస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్. భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరిగింది. సో ఎక్కడ జరిగింది మనకి, మీ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్, రైట్. సో 1932 లో జరిగింది మనకి ఫస్ట్ క్రికెట్ మ్యాచ్, అది కూడా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అన్నమాట, రైట్. సో ఇంగ్లాండ్ గురించి చూస్తే మనకి క్యాపిటల్ వచ్చేసి లండన్. సో కరెన్సీ ఆఫ్ యూకే చూసుకుంటే మనకి పౌండ్ స్టెర్లింగ్.
అలాగే యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే బోరిస్ జాన్సన్. సో ఈ మధ్య ఇతనికి కరోనా ఎఫెక్ట్ అవడం జరిగింది బోరిస్ జాన్సన్ గారికి. సో యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బోరిస్ జాన్సన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ యాంటీబయాటిక్ డ్రగ్. సో మొదటి యాంటీబయాటిక్ డ్రగ్ అన్నమాట. సో ఏంటిది మనకి అది ఫస్ట్ యాంటీబయాటిక్ డ్రగ్? పెన్సిలిన్, రైట్? సో పెన్సిలిన్ దీన్ని ఎవరు కనుగొన్నారు మనకి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ వ్యక్తి మనకి 1928లో ఈ డ్రగ్ అనేది యాంటీబయాటిక్ డ్రగ్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది, రైట్? సో అది కూడా మనకి ఎక్కడ కనుగొన్నారు? సెయింట్ మ్యారీస్ హాస్పిటల్లో కనుగొనడం జరిగింది, రైట్? సో దీనికి గాను అలెగ్జాండర్కి నోబెల్ ప్రైజ్ లభించింది అనమాట మెడిసిన్ విభాగంలో. అది కూడా 1945లో నోబెల్ ప్రైజ్ లభించింది. అలాగే ఇతను కనుగొన్నటువంటి అలెగ్జాండర్ కనుగొన్నటువంటి ఏంటివి అంటే లైజోజైమ్. ఓకే, సో లైజోజైమ్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ని కనుగొన్నారు 1923లో. అండ్ పెన్సిలిన్ ని 1928లో కనుగొనడం జరిగింది అనమాట, రైట్? సో ఇది మొట్టమొదటి యాంటీబయాటిక్. సో ఇది మనకి లండన్ లో ఈ పెన్సిలిన్ అనేది కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి కాంపాక్ట్ డిస్క్. ద ఫస్ట్ కాంపాక్ట్ డిస్క్ వచ్చేసి ఏంటిది మనకి? సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు మొదటి కాంపాక్ట్ డిస్క్ ని అంటే సోనీ మరియు ఫిలిప్స్. ఈ రెండు కంపెనీలు కలిసి తయారు చేశాయన్నమాట 1978లో, రైట్? సో నెక్స్ట్, కానీ ఫస్ట్ మొట్టమొదటి వాణిజ్య కాంపాక్ట్ డిస్క్ ని మాత్రం 1982 నుంచి ఉత్పత్తి చేశారు దీన్ని. ఓకే, సో 1979లో ఈ కాంపాక్ట్ డిస్క్ ద్వారా ఒకటి రికార్డింగ్ చేయడం జరిగింది. ఓకే, సో చోపిన్ వోల్టేజ్ దీన్ని రికార్డ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీన్ని ఫిలిప్స్ అండ్ సోనీ కంపెనీస్ తయారు చేశాయి. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఆటం బాంబ్. సో ఫస్ట్ బాంబ్ అన్నమాట, మొదటి ఆటం బాంబు. సో ఏంటిది మనకి ఫస్ట్ ఆటం బాంబ్ వచ్చేసి లిటిల్ బాయ్, రైట్? సో లిటిల్ బాయ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ అటామిక్ బాంబ్ అన్నమాట. సో దీన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో 1945లో, ఓకే, సో వరల్డ్ వార్ 2 టైంలో జపాన్ నగరమైనటువంటి హిరోషిమాపై ఈ అణుబాంబుని వేయడం జరిగింది, లిటిల్ బాయ్ అణుబాంబుని. సో ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ యూజ్డ్ ఇన్ వార్ఫేర్ అన్నమాట ఇది. అంటే ఒక యుద్ధంలో ఉపయోగించినటువంటి మొట్టమొదటి న్యూక్లియర్ వెపన్ అణ్వాయుధం ఏంటిది అంటే లిటిల్ బాయ్, రైట్? సో నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్డ్ ఇంటూ ఆర్బిట్. సో కక్షలోకి ప్రవేశపెట్టబడినటువంటి తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? స్పుత్నిక్. ఓకే, సో స్పుత్నిక్ 1 అన్నమాట. సో ఇది మనకి రష్యా కంట్రీ తయారు చేసింది. ఓకే, 1957లో సోవియట్ యూనియన్ వాళ్ళంతా కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో సోవియట్ యూనియన్ గురించి చూసుకుంటే మనకి ప్రజెంట్ యుఎస్ఎస్ఆర్ యొక్క కరెన్సీ ఏంటి అంటే సోవియట్ రూబెల్, రైట్? సో ఇంకా ప్రస్తుతం సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి ప్రస్తుత దేశాలు ఏంటివి అంటే రష్యా, జార్జియా, ఉక్రెయిన్, మోల్డోవా, బెలారస్, ఆర్మేనియా, అజర్బైజాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్. సో ఇవన్నీ సోవియట్ యూనియన్ కంట్రీస్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్, తొలి కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇదేంటి మనకి అంటే ఎర్లీ బర్డ్. ఓకే, సో ఇది 1965లో నాసా దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఎర్లీ బర్డ్ అన్నమాట. సో దీనికి అంతకు ముందు పేరేంటి అంటే ఇంటెల్ సాల్ట్ 1, రైట్? సో ఎర్లీ బర్డ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి నాసా, సో నాసా మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది కదా సక్సెస్ఫుల్ గా. సో నాసా యొక్క స్టాటిక్ జీకే చూస్తే మనకి, సో నాసా ఫుల్ నేమ్ ఏంటి మనకి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? నాసా హెడ్ క్వార్టర్స్ అంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ లో ఉంది, యుఎస్, రైట్? సో నెక్స్ట్ వన్, ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1958లో మనకి ఇది ఏర్పడడం జరిగింది అనమాట నాసా, రైట్? సో నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఆయిల్ వెల్ ఇన్ ద కంట్రీ. సో దేశంలో మనకి తొలి చమురు బావి అనేది ఎక్కడ ఉంది? సో ద ఫస్ట్ ఆయిల్ వెల్ ఇన్ ద కంట్రీ, చమురు బావి అన్నమాట. సో ఏది అంటే మనకి దిగ్బోయ్ రిఫైనరీ అది. సో ఇది మనకి ఎక్కడుంది? మనకి అస్సాంలో ఉంది, రైట్? సో 1890లో దీన్ని స్థాపించడం జరిగింది. దిగ్బోయ్ అనేది మనకి అస్సాంలో, భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం ఇది ఒక ఈశాన్య రాష్ట్రం. సో ఈశాన్య భాగంలో
టిన్సుకియా అనేటటువంటి డిస్ట్రిక్ట్ లో మనకి ఈ దిగ్బోయ్ అనేది ఒక పట్టణం అన్నమాట. ఓకే, సో అస్సాంకి సంబంధించి అస్సాం క్యాపిటల్ ఏంటి మనకి దిస్పూర్. అండ్ అస్సాం సీఎం ఎవరు అంటే ప్రెసెంట్ సీఎం సర్బానంద సోనోవాల్. అండ్ ప్రెసెంట్ గవర్నర్ ఎవరు అస్సాంకి సంబంధించి? సో ప్రెసెంట్ గవర్నర్ వచ్చేసి మనకి జగదీష్ ముఖి, రైట్. సో ఇవి మనకి మెయిన్ గా అస్సాంకి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే, రైట్. సో నెక్స్ట్ వన్, ద ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. దేశంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది, రైట్. సో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ వచ్చేసి మనకి ఇండియాలో కోల్కతాలో ఉందన్నమాట. సో 1727 లో దీన్ని స్థాపించడం జరిగింది. కలకత్తా గురించి స్టాటిక్ జీకే గురించి చూస్తే మనకి, సో కలకత్తా వచ్చేసి మనకి దేని క్యాపిటల్ అండి? వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్. సో వెస్ట్ బెంగాల్ గురించి చూస్తే మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో చూసాం. వెస్ట్ బెంగాల్ ప్రెసెంట్ సీఎం వచ్చేసి మమతా బెనర్జీ, గవర్నర్ వచ్చేసి జగదీప్ ధన్కర్, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏమున్నాయి? నియోరా వ్యాలీ నేషనల్ పార్క్, సింగాలిలా నేషనల్ పార్క్, రైట్. సో ఇవి వెస్ట్ బెంగాల్ గురించి. సో నెక్స్ట్, ద ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్. సో తొలి ఎలక్ట్రిక్ రైలు అడుగుతున్నారు. సో ఎలక్ట్రిక్ రైలు అనేది మనకి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది? బాంబే వీటి నుంచి మనకి కుర్లా వరకు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి వీటి అంటే విక్టోరియా టర్మినస్ అని చెప్పి. ఓకే, సో దీన్నే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి పేరు ఏంటి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్ అన్నమాట. సో అంతకుముందు మనకి విక్టోరియా టర్మినస్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఛత్రపతి శివాజీ టర్మినస్ స్టేషన్ గా చేయడం జరిగింది. సో మనకి స్టాటిక్ జీకే చూస్తే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ యొక్క పితామహుడు ఎవరండి? మనకి లార్డ్ డెల్హౌసీ. అండ్ ఇక్కడ మనకి 1921 లో మనకి ఈ బాంబే టు కుర్లా వరకు మనకి ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది వేయడం జరిగింది. సో 1925 లో మనకి ఫస్ట్ రైల్వే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకే, మొదటి రైల్వే బడ్జెట్ 1925 లో. ఓకే, సో ఇంకొకటి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా ఈ ఛత్రపతి శివాజీ టర్మినస్ ని గుర్తించడం జరిగింది. ఓకే, సో ప్రెసెంట్ మనకి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎవరు? ఉద్ధవ్ ఠాకరే. గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి అణు పరీక్ష న్యూక్లియర్ టెస్ట్ అనేది ఎక్కడ జరిగింది? మనకి పోఖ్రాన్ రాజస్థాన్ లో జరిగింది. అది కూడా 1974. ఈ న్యూక్లియర్ టెస్ట్ కి ఒక ఆపరేషన్ పేరు పెట్టడం జరిగింది. ఆపరేషన్ పేరు ఏంటి అంటే స్మైలింగ్ బుద్ధ అన్నమాట. అంటే బుద్ధుడు నవ్వాడు అని చెప్పి మనకి ఇది ఒక ఆపరేషన్ ని తీసుకొచ్చారు. సో ఈ న్యూక్లియర్ టెస్ట్ గురించి చూస్తే మనకి ఈ అణు పరీక్షల గురించి, సో ఎక్కడ జరిగింది? ఇది మనకి రాజస్థాన్ లోని పోఖ్రాన్ అన్నమాట. ఎడారి ఇదంతా కూడా. సో ఆ ఎడారిలో 1974 ఆ టైంలో మనకి ఎవరు మనకి ఉన్నారు అంటే ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉండడం జరిగింది, రైట్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఈ విధంగా మనం స్టాటిక్ జీకేని గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఇయర్స్ ని బేస్ చేసుకొని. సో ఇయర్స్ లో 1974 లో మనకి ఇందిరాగాంధీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఆ టైంలో ఎవరి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు అంటే రాజా రామన్న, రైట్. సో ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ టెస్ట్ అనేది ఫస్ట్ టైం మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించారు. అండ్ ఆ రోజు వచ్చేసి బుద్ధ జయంతి. ఓకే, సో బుద్ధ జయంతి కావడంతో ఆపరేషన్ కి స్మైలింగ్ బుద్ధ అంటే తెలుగులో బుద్ధుడు నవ్వాడు అనేటటువంటి ఒక కోడ్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి అణు పరీక్షల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, సో దీనికి సంబంధించి మనం స్టాటిక్ జీకే చూడొచ్చు. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ని ఏ ఇయర్ లో ఫామ్ అయింది అంటే 1955 లో దీని యొక్క నిర్మాణం జరిగింది. దీన్ని ఎవరు స్థాపించారు అంటే హోమీ జహంగీర్ బాబా. ఓకే, సో హోమీ జే బాబా అంటాము, జహంగీర్ బాబా. సో బార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ మనకి ముంబై, మహారాష్ట్రలోని ముంబై అన్నమాట. అండ్ ఇంకొకటి భారతదేశం యొక్క అణు పరిశోధన పితామహుడు. ఓకే, సో పరిశోధన పితామహుడు ఎవరు అంటే జహంగీర్ హోమీ బాబా. సో ఈయన ఆధ్వర్యంలోనే మనకి ఫస్ట్ అణుశక్తి కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. అది ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ శాటిలైట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం ఏంటి?
ఓకే, సో ఫస్ట్ శాటిలైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఆర్యభట్ట. సో ఆర్యభట్ట దీన్ని 1975లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం అన్నమాట. అండ్ తొలి కృత్రిమ ఉపగ్రహం కూడా ఇదే, రైట్. సో ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 1975 ఏప్రిల్ 19న దీన్ని ప్రయోగించారు. దీన్ని ఎవరు ప్రయోగించారు అంటే, ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే, ఇది సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని రూపొందించిన వ్యక్తి, ఆర్యభట్టాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే యుఆర్ రావ్. యుఆర్ రావ్. అండ్ ఆర్యభట్టను ప్రయోగించిన సమయంలో ఇస్రో చైర్మన్ గా ఎవరున్నారు ఇస్రోకి అంటే సతీష్ ధావన్. సతీష్ ధావన్. సో ఈయన గారు ఇస్రో యొక్క చైర్మన్ గా 1975 టైంలో ఉన్నారనమాట. సో ఇక్కడ స్టాటిక్ జీకేలో ఇస్రో గురించి చూద్దాం. సో ఇస్రో ఫుల్ నేమ్ ఏంటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి 1969లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరు, కర్ణాటక బెంగళూరు. సో ఇప్పుడు ప్రెసెంట్ చైర్మన్ ఎవరు అంటే మనకి కే శివన్. ఓకే, సో ఇది ఇస్రో యొక్క స్టాటిక్ జీకే. అండ్ మనకి ఇస్రో గురించి ఇంకొకటి ఉంది. సో ఇది మనకి 50 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసింది. సో ఏ ఇయర్ కి అంటే మనకి అది కూడా 50 ఇయర్స్ దేంట్లో కంప్లీట్ చేసుకుంది అంటే తొలి అంతరిక్ష ప్రయోగం ప్రయోగించి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అనమాట. అది ఏ ఇయర్ కి అంటే 2012 నవంబర్ 21 నాటికి 50 ఇయర్స్ అనేది కంప్లీట్ అవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ రేడియో బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా. ద ఫస్ట్ అంటే భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారాలు అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు మొట్టమొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి అంటే మనకి బిట్వీన్ బొంబాయి టు కలకత్తా మధ్య ఈ మొట్టమొదటి రేడియో ప్రసారాలు అనేవి ప్రారంభమయ్యాయి. అది కూడా 1927లో. సో దీంట్లో చూస్తే మనకి 1923లోనే మనకి ఆల్రెడీ బొంబాయి రేడియో క్లబ్, బాంబే రేడియో క్లబ్ అన్నమాట. సో ఆ రేడియో క్లబ్ నుంచి మన దేశంలో రేడియో ప్రసారాలు స్టార్ట్ అయ్యాయి. కానీ అధికారికంగా మనకి 1927 నుంచి బొంబాయి, కలకత్తాలలో రేడియో ప్రసారాలు అనేవి అధికారికంగా ప్రారంభమయ్యాయి అన్నమాట. ఓకే, సో ఇది దీనికి. సో మనకి రేడియో గురించి చూస్తే మనకి ఆల్ ఇండియా రేడియో, ఏఐఆర్. ఓకే, సో ఆల్ ఇండియా రేడియో. సో ఇది మనకి 1936లో దీన్ని పేరుని చేంజ్ చేశారు. సో ఫస్ట్ దీని పేరు ఏముంది, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనేది ఉండింది. 1930లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1936లో దీనికి పేరు ఏఐఆర్, ఆల్ ఇండియా రేడియోగా మార్చడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఈ ఆల్ ఇండియా రేడియోని 1957లో ఏం చేశారు అంటే ఆకాశవాణి అని చెప్పి మార్చడం జరిగింది. ఓకే, సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ సైన్స్ సిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో తొలి సైన్స్ సిటీ అనేది ఎక్కడుంది? సో మనకి ఫస్ట్ సైన్స్ సిటీ అనేది ఎక్కడుంది అంటే కలకత్తాలో ఉంది. సో అక్కడ ఒక సైన్స్ సిటీ మ్యూజియం లాగా ఉంటుంది అనమాట ఇది. సో ఇంకొకటి కలకత్తాలో అది ఉంది. అండ్ ఇంకా రిమైనింగ్ స్టేట్స్ సంబంధించి కొన్ని సిటీస్ పేరు ఉంటాయి కదా, లైక్ ఆరెంజ్ సిటీ అని, సిల్వర్ సిటీ అని. సో ఆ సిటీస్ ఏంటివి, వాటి గురించి చూద్దాం. సిల్వర్ సిటీ వచ్చేసి మనకి కటక్ అన్నమాట. ఆరెంజ్ సిటీ అంటే నాగ్పూర్. టెక్స్టైల్ సిటీ అంటే అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరం, అది మనకి ఏంటి, భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్. నెక్స్ట్, ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏంటిది? అది మనకి అప్సరా అన్నమాట. సో 1956లో దీన్ని ప్రయోగించడం జరిగింది. సో ఇది మనకి భారత తొలి అణు రియాక్టర్ అన్నమాట అప్సరా అనేది. దీన్ని 1956లో బార్క్లో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, సో దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఈ అప్సరాని ఎక్కడికి మార్చారు అంటే తారాపూర్కి మార్చడం జరిగింది. ఓకే, సో ఇది మనకి భారత తొలి అణు రియాక్టర్. అండ్ నెక్స్ట్ ఇది భారత్లో ఫస్ట్ రియాక్టర్. అండ్ భారత్లో అతిపెద్ద అణు రియాక్టర్ ఏంటి అంటే ధ్రువ. ఇది మనకి అతి పెద్దది అనమాట. ఇది ఫస్ట్ కాదు, ఇది పెద్దది. ఫస్ట్ది ఏంటి అంటే అణు రియాక్టర్ అప్సరా, రైట్. సో ఇక్కడ బార్క్ గురించి చూస్తే, సో ఆల్రెడీ చూసాం కదా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీని యొక్క ఫౌండర్ ఎవరు, హోమీ జహంగీర్ బాబా.
అలాగే మొట్టమొదటి చైర్మన్ కూడా ఇతనే, హోమీ జహంగీర్ బాబా. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మనకి ముంబై, మహారాష్ట్ర, అది కూడా ట్రాంబే వద్ద అన్నమాట. ట్రాంబే వద్ద ముంబైలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ లో దీని పేరు బార్క్ అని ఉండేది కాదు. 1956 లో దీనికి ఇండియన్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ గా ఏర్పాటు చేశారు ట్రాంబే వద్ద. ఆ తర్వాత దీన్ని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గా పేరు మార్చడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు బి సెంట్ టు ద సాటర్న్ ప్లానెట్. సో శని గ్రహం పైకి పంపబడినటువంటి తొలి స్పేస్ క్రాఫ్ట్ ఏంటి? సో ఏంటిది మనకి అది? క్యాసినీ హ్యూగిన్స్. ఓకే, సో క్యాసినీ హ్యూగిన్స్ అన్నమాట. ఇది 2004లో దీన్ని పంపించడం జరిగింది శని గ్రహం మీదకి, ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకి సాటర్న్ అన్నాడు కాబట్టి సాటర్న్ గురించి చూసుకుంటే మనకి స్టాటిక్ జీకేలో ఈ సాటర్న్ గ్రహం అనేది, శని గ్రహం అనేది మనకి ఇది అతి తక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం అన్నమాట. అంటే లీస్ట్ డెన్స్ ప్లానెట్ అన్నమాట సాటర్న్ అనేది సోలార్ సిస్టమ్ లో. ఓకే, సో నెక్స్ట్ ఈ సాటర్న్ అనేది దీని యొక్క పరిమాణంలో చూసుకుంటే రెండవ అతిపెద్దది. అండ్ దీన్ని ఏమని పిలుస్తారు అంటే సౌర కుటుంబం యొక్క మణిహారంగా పిలుస్తారు. దాన్ని ఇంగ్లీష్ లో జ్యువెల్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఇది మనకి సౌర కుటుంబం మణిహారంగా పిలవడం జరుగుతుంది. అండ్ దీన్ని గోల్డెన్ ప్లానెట్ గా కూడా పిలుస్తారు అనమాట. సాటర్న్ ని గోల్డెన్ ప్లానెట్ అంటే మనకి సాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సాటర్న్స్ లో టిటాన్ వచ్చేసి ఏంటి, దీన్నే మనం టైటాన్ అంటాము, రైట్. సో శని గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాల్లో చూసుకుంటే టిటాన్ చాలా పెద్దది అనమాట. అండ్ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఉపగ్రహాలన్నిట్లో చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఏంటిది అంటే టైటాన్. ఓకే, సో ఇది టైటాన్ గురించి. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో భారతదేశం ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంటి? ఓకే, సో లాంచ్ వెహికల్స్ లో చూసుకుంటే మనకి ఏమున్నాయి, మనకి పిఎస్ఎల్వి అని ఇవన్నీ లాంచ్ వెహికల్స్, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. సో అయితే భారతదేశం ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ అడుగుతున్నారు, అంటే చాలా ఉపగ్రహాలని తీసుకెళ్ళినటువంటి లాంచ్ వెహికల్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి పిఎస్ఎల్వి 2. ఓకే, సో పిఎస్ఎల్వి ఫుల్ నేమ్ ఏంటి? మనకి పిఎస్ఎల్వి ఫుల్ నేమ్ ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, సో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది మనకి భారతదేశం యొక్క ఆపరేషనల్ రాకెట్ అన్నమాట. ఓకే, సో ఇది భారతదేశం యొక్క థర్డ్ ప్రయోగ వాహక నౌకలు, అంటే థర్డ్ లాంచ్ ప్యాడ్. ఫస్ట్ ఏంటివి అంటే ఎస్ఎల్వి, సెకండ్ వచ్చేసి ఏఎస్ఎల్వి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఫస్ట్ వచ్చేసి శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పిఎస్ఎల్వి వచ్చేసి థర్డ్ లాంచింగ్ వెహికల్ అన్నమాట. సో ఈ పిఎస్ఎల్వి వాహక నౌకల్ని దేనికి ఉపయోగిస్తారు అంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలని ప్రయోగించడానికి మాత్రమే ఈ పిఎస్ఎల్వి రాకెట్స్ ని యూజ్ చేస్తారు, లాంచ్ వెహికల్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిఎస్ఎల్వి శాటిలైట్స్ గురించి ఇంకోటి ఏంటి అంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ ఉపగ్రహాలు ఉంటాయి కదా, భారతదేశం యొక్క సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలు. సో వాటికి ప్రయోగించడానికి కూడా ఈ పిఎస్ఎల్వి ఉపగ్రహాలని యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ పిఎస్ఎల్వి 2 లాంచ్ వెహికల్ ని యూజ్ చేసుకుంది కదా, ఇది పిఎస్ఎల్వి C2 అన్నమాట. ఓకే, సో పిఎస్ఎల్వి C2. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి పిఎస్ఎల్వి C2. సో దీంతో మల్టిపుల్ శాటిలైట్స్ ని తీసుకెళ్ళింది అన్నాం కదా, ఆ శాటిలైట్స్ వచ్చేసి ఈ మూడే అండి. ఇవి IRS P4, కిట్సాట్ 3, DLR ట్యూబ్సాట్. ఓకే, సో IRS P4 అంటే మనకి ఓషన్ శాటిలైట్ 1 అన్నమాట. అండ్ నెక్స్ట్ DLR ట్యూబ్సాట్ వచ్చేసి మనకి ఇది జర్మనీది, కిట్సాట్ 3 వచ్చేసి మనకి సౌత్ కొరియాది. ఓకే, సో ఇది జర్మనీ ట్యూబ్సాట్, కిట్సాట్ వచ్చేసి సౌత్ కొరియా, రైట్. సో ఇది దీని గురించి. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. తో మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అడుగుతున్నారు. సో కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏంటి మనకి? అది యాపిల్. ఓకే, సో యాపిల్ ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే,
సో యాపిల్ యొక్క ఫుల్ నేమ్ ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ యాపిల్ గురించి చూస్తే ఇది మొట్టమొదటి సమాచార ఉపగ్రహం. అండ్ దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు ఈ శాటిలైట్ ని అంటే మనకి ఫ్రాన్స్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఓకే, సో ఫ్రాన్స్ యొక్క స్టాటిక్ జీకే చూస్తే మనకి దీంట్లో ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మెక్రాన్, ప్రైమ్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఫిలిపే, ఫ్రాన్స్ యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. రైట్, సో ఇది ఫ్రాన్స్ యొక్క స్టాటిక్ జీకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ అడుగుతున్నారు. అండర్ గ్రౌండ్ అనమాట, అది కూడా ఎక్కడ మనకి ప్రపంచంలో అడుగుతున్నారు. ప్రపంచంలో వచ్చేసి ఎక్కడుంది మనకంటే లండన్లో ఉంది. 1863లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, లండన్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్, ద వరల్డ్స్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ రైల్వే సిస్టమ్. సో మొట్టమొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ అడుగుతున్నారు. సో అది కూడా వరల్డ్లోనే. అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ వచ్చేసి లండన్లో ఉంది. అదేవిధంగా ఫస్ట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ రైల్వే సిస్టమ్ కూడా లండన్లోనే ఉంది. సో ఇది మనకి 1890లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో నెక్స్ట్, ద ఫస్ట్ క్లోన్డ్ యానిమల్. తొలి క్లోనడ్ జంతువు అన్నమాట. క్లోనడ్ జంతువు వచ్చేసి మనకి ఏంటి, డాలీ షీప్. డాలీ అనేటటువంటి ఒక గొర్రె 1996లో దీన్ని తీసుకురావడం జరిగింది. డాలీ అనేటటువంటి ఒక గొర్రె, ఇది క్లోనడ్ జంతువు అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్, ద ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ సిటీ ఇన్ ద కంట్రీ. అంటే దేశంలో విద్యుదీకరించబడినటువంటి తొలి నగరం ఏంటి అని అడుగుతున్నారు. అది మన దేశంలో వచ్చేసి బెంగళూరు. ఓకే, సో బెంగళూరు చూసుకుంటే మనకి దీని యొక్క స్టాటిక్ జీకే వచ్చేసి మనకి బెంగళూరు వచ్చేసి దేని క్యాపిటల్, కర్ణాటక యొక్క క్యాపిటల్. కర్ణాటక గవర్నర్ ఎవరు అంటే వాజుభాయ్ వాలా. కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చేసి బిఎస్ యడ్యూరప్ప. రైట్, సో ఇది కర్ణాటక గురించి. ఓకే, సో ఓకేనండి. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసేద్దాము. ఓకే, సో ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. రైట్, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.